నాకు కొంచెం పెట్టానే బా అది షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అయితే జై శ్రీరామ్ అయితే అనేయండి. టీజర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఫ్యూ పోర్షన్స్ కూడా నాకు కొన్ని నచ్చలేదు. ఎందుకంటే కొన్ని నాకు లైక్ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు సీజీ నాకు అంత బెటర్ గా అనిపించలేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చేపాటికి 4,000 crores తో తీసుకున్నారు. 2 parts, ఈచ్ పార్ట్ వచ్చేపాటికి 2,000 crores తో అయితే తీస్తున్నారు. సో సిజిఐ ఆ రాక్షసుల సీన్ వరకు కొంచెం ఇంకా బాగుండేది అనిపించింది. కొన్ని ఏ షార్ట్స్ లాగా అనిపించింది. సీన్ లైక్ ఆదిపురుషులో చూసాం కదా మనం, రాక్షసులు సేమ్ అంతే ఉంది. కొన్ని చెట్లు గానీ కొంచెం ఏ లాగా అనిపించింది. కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంది. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే కెమెరా యాంగిల్స్ గానీ, ఆ షార్ట్స్ రాములు వారిని చూపిస్తాం గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఓన్లీ రాముడి గారి క్యారెక్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ కాబట్టి ఓన్లీ రాముడు వారిని అయితేనే చూపించారు ఈ పర్టికులర్ టీజర్ లో అయితే. మాత్రం ఓకే, వెల్ అండ్ గుడ్. కొన్ని ఏ షార్ట్స్ కూడా బాగున్నాయి. ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. అండ్ ఈ సినిమా వచ్చేపటికి ఐమాక్స్ లో అయితే తీస్తున్నారు. కెమెరాస్ కూడా ఐమాక్స్ కెమెరాస్ లో తీస్తున్నారంట. డీటెయిలింగ్ నాకు ఒక అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే నాకు బాగుంది. బెటర్ దన్ ఆదిపురుష్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. అండ్ బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ కాబట్టి ఆదిపురుష్ కన్నా మంచి క్వాలిటీ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రణబీర్ కపూర్ గారు సెట్ అయ్యారు, రాములు వారిగా సెట్ అయ్యారు. ఇంకా చెప్పారు లాస్ట్ షాట్ యష్ గారి షాట్ ఉండేది. ఆ షాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్టికులర్ గా ఆ షాట్ చాలా నచ్చింది.